ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ వ్యూహం అనే సినిమాను వర్మ 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల కంటే ముందుగా ఈ 2 భాగాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది వర్మ వ్యూహం. అయితే వర్మ నిజమైన సంఘటనల ఆధారంగా తీసే ప్రతి సినిమాలో నటులు ఖచ్చితంగా అసలైన వ్యక్తుల్ని ప్రతిబింబించేలా ఎంపిక చేసి వారిని అలాగే నటింప చేయడం అనేది వర్మ ప్రత్యేకత. వర్మ సినిమాలోని ఈ విలక్షణమైన అంశమే ప్రేక్షకుల్ని సినిమాలో మరింత లీనమయ్యే విధంగా చేస్తుంది. భారతదేశంలో ఏ దర్శకుడు కూడా జరిగిన సంఘటనల ఆధారంగా ఇన్ని సినిమాలు తీసింది లేదు. ప్రతి సంఘటనని కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించడం వర్మ సినీ ప్రతిభకు నిదర్శనం. అయితే చదువుకునే రోజుల నుండి వర్మకు మనుషులను చదవడంతో పాటు నవలలు చదివే అలవాటు కూడా ఉండటంతో యానీ రాండ్ అనే అమెరికన్ రచయిత మరియు తత్వవేత్త యొక్క రచనలు బాగా ప్రభావితం చేశాయంటాడు. ఆయనతో పాటుగా ఆయన చిన్ననాటి స్నేహితుడు సత్యేంద్ర ఆలోచనలు కూడా ఎక్కువగా ప్రభావితం చేశారంటాడు వర్మ. అలా వర్మ తన జీవిత చరిత్రను తానే స్వయంగా రాసుకుని 2015 డిసెంబర్ 18న